హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి కొనగంటి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. ముఖ్యంగా మా పాప విరజాజి ఫ్లవర్స్ చూపిస్తుంది. ఈరోజైతే తనే హార్వెస్ట్ చేస్తుంది. విరజాజి ఫ్లవర్స్ అన్నమాట. చిన్న ప్లాంట్ అండి, చాలా చిన్న ప్లాంట్. ఆల్రెడీ నేను ఇక్కడ ప్లేస్లో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ బ్రాంచెస్ ఇక్కడ నుండి ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. బాగా వచ్చినాయి. వచ్చిన తర్వాత సమ్మర్లో తీసుకుంటానే ఉన్నాము ఫ్లవర్స్. వచ్చినాయి చిన్న మొక్కకి. మల్లె మొక్కకైనా విరజాజి మొక్కకైనా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా, నేను ఇక్కడ కట్ చేసేసరికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి అంటే అన్ని బ్రాంచెస్ అన్నమాట. చూడండి, మళ్ళీ అక్కడ నుండి కూడా బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. మీరు కూడా ఇలా హ్యాపీగా చేసుకోండి. ఇదిగోండి, ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఎండలకి ఇవి అయితే రెడీ అయిపోయినాయి. హార్వెస్ట్ చేయకపోతే ఇంకా ముదిరిపోతున్నాయి. తొందరగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఓ పని అయిపోతుంది. ఇది బెండ గింజ పడిందండి. నా చేతిలో నుండి పడితే సర్లే అని వదిలేసాను. అది చక్కగా పెరిగిపోయింది. ఇది వేరే దాంట్లోకి మార్చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న స్ప్రే అన్నమాట. మనకి ఏది దొరికితే చాలా అది కదా. మనకి అసలే తక్కువ ఎక్కువ ఏది వదలం, ఏ మొక్కని ఏ ప్లేస్ని వదలం మొక్కలకి. అడవిగా అన్నీ మనకే కావాలని అన్నిటిలోనే వేసేసుకుంటూ ఉంటాం. ఏదైనా ఇక్కడ కూడా దోసపార వచ్చింది. అది మన గార్డెన్లో వచ్చిన దోస గింజ నుండే ఇవి కిచెన్ వేస్ట్లో వేస్తారనమాట. వచ్చింది, నాకు భలే నచ్చిందండి దోసపాదు. తోటకూర, ఎర్ర తోటకూర అండి మన గార్డెన్లో. ఈసారి కొత్తగా ఏంటంటే ఎర్ర తోటకూర కూడా వచ్చింది. ఇంకొంచెం పెరగాలి. ఇది పెరిగిన తర్వాత కట్ చేసుకుందాం. అట్లా ఇది తోటకూర అండి. ఇక్కడ ఉంది. ఇది పెరుగు తోటకూర. స్టెమ్ చూసారా, ముద్దు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది 4వ సారి హార్వెస్ట్ చేసుకుంటాం. ఇవ్వండి, ఇలా తీసేసుకుంటా. చూసారా ఎంత వచ్చిందో ఓ చిన్న మొక్క నుండి. ఇది మాత్రం మొత్తం ఎనర్జీ అంతా ఇదే లాగేస్తుంది. బెండ మొక్కలకు ఉన్న ఎనర్జీ అంతా. గోరు చిక్కుడు మొక్కలండి ఇవి. మన గార్డెన్లో మొక్క నుండి తీసిన గింజలతో పెట్టినవి. మొత్తం 12 గింజలు పెట్టాను. 12 కూడా చక్కగా మొలకలు వచ్చినాయి. 11 మాత్రం వచ్చినాయండి. ఒకటి ఆ చివరికి ఒకటి రాలేదు. సో దోసకాయ అండి చక్కగా రెడీ అయిపోయింది. నేను కట్ చేసుకుందాం. ఓకే అండి, దోసకాయ అండి. ఇది కూడా లైట్గా రెడీ అయిపోయినట్లే కట్ చేసుకున్నాం. ఓకే అండి, ఇవి ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. కొంచెం టైం ఉంచుదామండి. ఇవి మిగతా ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కదా, రెడీ అవుతాయి. గోరుచిక్కుడులు కూడా ఉన్నాయండి. ఈ మొక్క నుండి వచ్చిన గింజలే మనం పెట్టామండి అక్కడ సీడ్స్. కానీ మంచి సీడ్ అండి. లాస్ట్ ఇయర్ నుండి నేను దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బాగుంటాయండి. చక్కగా మనం ఆర్గానిక్గా పెంచుకుంటామేమో,
చక్కగా జ్యూసీగా టేస్టీగా ఎంత బాగుంటాయో అసలు. మనం బయట నుండి తెచ్చుకున్న అయితే వెంటనే డ్రై అయిపోతాయి కదా, మన గార్డెన్లో అయితే అలా చక్కగా నిలవ ఉంటాయి, జ్యూసీగా కూడా ఉంటాయి, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి ఫైబర్ ఫుడ్, హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. క్లవ్ బీన్స్ పెట్టానండి, క్లవ్ బీన్స్ మొలక వచ్చింది. ఇది వింగ్డ్ బీన్స్ అండి, వింగ్డ్ బీన్స్ వచ్చింది. దాని పక్కన తోటకూర కూడా వచ్చింది, పీకేసాను. ఇక్కడ కూడా తోటకూర చాలా వచ్చేస్తుందండి, దాన్ని కూడా కట్ చేసుకున్నాం. ఇది పెరుగు తోటకూరేనండి, చూసారా ఎంత కాడలు ఎలా ఉన్నాయో. కానీ ఇక్కడ మనం వేరే పాదులు పెట్టున్నాము, అందుకని ఇవి కట్ చేసేస్తున్నానండి. వస్తే అప్పటికప్పుడు వచ్చిన చిగురులు కట్ చేసుకోవచ్చు. ఈ పెరుగు తోటకూర ఇలా పొడవుగా పెరిగితే వాటి కాడలు కూడా వండుకోవచ్చు అంట, మొలకల టైప్లో, మొలకల్లాగా శనగపప్పు వేసుకొని వండుకోవచ్చు, బాగుంటుంది. ఇవి లాంగ్ బీన్స్ అండి, ఆనబ లాంగ్ బీన్స్ ఇక్కడ పెట్టాను. ఇది పెద్దది కదా ధర్మకొల్లు, ఇది దోసకాయ కూడా లాంగ్ బీన్స్ అండి, లాంగ్ బీన్స్ పెట్టాను. ఇది ఆనపప్పు, బీరపాదు పెట్టానండి, లాంగ్ బీర. బీన్స్ అంట కౌపీ బీన్స్ అంట, అదొక రకం బీన్స్. ఇవి కూడా పెట్టాను, ఇదిగోండి ఇవి కూడా అంతే. ఇదేమో నేతి బీర అనమాట, ప్రూన్ చేశాను ఇక్కడ, చూసారా. ప్రూన్ చేస్తే చక్కగా మనకి స్టెమ్స్ ఈ కింద నుండి ఇంకా మంచిగా ఇలాగ స్టెమ్స్ వస్తూ ఉంటాయి. అనేక బ్రాంచెస్ ఇలా వచ్చి మనకి మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. ఇదొక బ్రాంచ్, ఇంకా చూడండి, ఇదొక బ్రాంచ్, ఇదొకటి, అదే తీగ, అన్ని తీగలుగా వస్తాయి అన్నమాట. దండండి, ఇది తమ్మకాయ, తమ్మ పాదు పెట్టాను. దీన్ని పైకి తీసుకెళ్ళాలి, జారిపోతుంది, పైకి కట్టాలండి. రెడ్ బెండ అండి, మొత్తం ఒక 5-6 సీడ్స్ పెట్టాను, కానీ 2 మాత్రమే వచ్చినాయి. ఈరోజైతే మనకు వచ్చిన హార్వెస్ట్ ఇదేనండి. వెరీ హ్యాపీ అనమాట. ఈ మండే ఎండల్లో కూడా ఇంత మంచిగా హార్వెస్ట్ వచ్చింది. ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వంకాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పూత మీద మాత్రం ఫుల్గా ఉంది, 5 అవి కూడా వస్తే బాగుండు. ఓకే అండి, మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.